ఇయాల రేపు బయట ఎవ్వరిని నమ్మేటట్టు లేదుల్లా. తెలివనోళ్ళు కానత్తే వాళ్ళతోని మాట్లాడినా అయ్యో ఆపదలు ఉన్నారని ఏదన్నా సాయం చేద్దామన్నా పెద్ద పరేషాన్ కథ అయ్యేటట్టున్నదుల్లా. పాపం గిడోగా అన్నను దారిన పోయేటోడు ఒక్కపారి మా ఇంట్లోకి ఫోన్ చేసుకుంటా ఇయ్యవా అని అడిగితే ఇచ్చినందుకే ఏం జరిగిందో మీరే చూడండి. ఏదో మోసం జరిగిందన్న ముచ్చటే అన్నట్టు చెప్పి ఈ కిరాణా దుకాణాన్ని చూయిస్తున్నారేందని అనుకుంటున్నారా? ఆ మోసం జరిగింది ఎవరికో కాదు, ఈ కిరాణా దుకాణం ఓనర్కే. ఇంతకు ఏం జరిగిందనేది ఆ అన్ననే చెప్తున్నాడు. నుండ్రి కస్టమర్ వచ్చి సామాన్ కావాలి లిస్ట్ రాసుకున్నాడు. అయితే కొన్ని ఐటమ్స్ బియ్యము ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ అన్ని ప్యాక్ చేయించిండు. ఇంకా సామాన్ కావాలి ఇంటికి ఫోన్ చేస్తే ఫోన్ ఉన్నాడు. అయితే ఇంతలో ఫోన్ ఇచ్చిన. ఫోన్ ఇచ్చేసరికి నేను సామాన్ జోకి బిజీలో నేను ఉన్నా. వాడు మాట్లాడి యాక్షన్ చేసిండు. 4 సార్లు ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఒకసారి 3 సార్లు ఫెయిల్ అయింది, ఒకసారి సక్సెస్ అయింది. ఎమ్మటిగా ఫోన్ పెట్టి సామాన్ చికెన్ తెచ్చుకుంటా ఈ సామాన్ అంతా ప్యాక్ చేయండి. నేను ప్యాక్ చేసి చూసేసరికి అర్ధగంట సేపు రాలేదు. అంటే మా మేడం వచ్చి ఫోన్పే చూస్తే అది 90,000 వేరే అకౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యి ఉన్నది. ఇన్నరా? ఇంటికి ఫోన్ చేసుకుని ఇంకా ఏం సామాన్లు కావాలనో తెలుసుకుంటానని అడిగితే ఫోన్ ఇచ్చినందుకు వాడు ఫోన్ పే పిన్ నెంబర్ ను ఎట్లా తెలుసుకున్నాడో తెలియదు గాని మొత్తానికైతే అకౌంట్లకెంచి 90,000 రూపాయలు కాజేసిండట. నల్గొండ జిల్లా నకరికల్ పట్టణం మూసి రోడ్డులున్న కిరాణా దుకాణంలో జరిగింది కథ. కానీ చూడుండ్రి, ఇదివరకు చాలా ఉపాయాలు చేసి దొంగతనాలు చేద్దురు కొందరు దొంగ బద్మాష్గాన్లు. కానీ ఇప్పుడు మాత్రం ఎవ్వరికి ఏం అనుమానం రాకుండా సైలెంట్ గా పని కానిస్తున్నారు కొందరు కేటుగాళ్ళు. ఇక ఇదివరకు పైసలన్నీ బీర్వాలనో గల్ల పెట్టెలను దాసుకుందరు గాని ఇప్పుడు చాలా మంది పర్సుల పట్టుమని 10 రూపాయలు కూడా ఉంచుకుంటలేరు. ఏం కొన్నా ఎవరికి పైసలు ఇయ్యాలన్నా ఫోన్లకెంచి పైసలు కొడుతున్నారు కాబట్టి చేతుల పైసలు ఉంచుకోవాల్సిన అవసరం కూడా పడతలేదు. ఇక దీన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది సైబర్ నేరగాళ్లు అకౌంట్లున్న పైసలన్నీ లూటీ చేస్తున్నారు. మరిగా పబ్లిక్ ఇసుంటి సైబర్ నేరాలు దినాం జరుగుతూనే ఉన్నాయి కాబట్టి జర జాగ్రత్తగా ఉండుండ్రి. ఎవరికి పడితే వాళ్లకు ఫోన్లు ఇచ్చుడో మీ ఫోన్లుండే పాస్వర్డ్లు చెప్పుడో ఓటీపీలు చెప్పుడో చెయ్యకుండ్రి. అటెన్క పరేషాన్ల పడకుండ్రి. ఏమంటున్నాం సరేనా? పైలంగుండుండ్రి మరి.